పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాధనేని ఒక లైంగిక కేసులో ఆయన వేధింపులు, ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన కొంచెం వివరాలు, పూర్తి వివరాలు మనతో పాటు పంచుకోవడానికి గోల్కొండ పోలీస్ స్టేషన్ సిఐ గారు సైదులు గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి ఈ కేసు డీటెయిల్స్. దీంట్లో గాయత్రి గుప్తా అని చెప్పి ఆమె విక్టిమ్ 7th ఆగస్ట్ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్ బేస్ చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పవన్ సాధన్ అనే వ్యక్తి ఆమెని వాళ్ళకి 10 years నుంచి పరిచయం ఉన్నది. సో ఆ పరిచయం ఒక 3 years నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఈ శారీరక సంబంధం కూడా ఉన్నది. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నాతో రిలేషన్ మెయింటైన్ చేసిండు. సో ఇప్పుడు నాతో కరెక్ట్ ఉండట్లేదు అని చెప్పి ఈ విషయం పైన ఆమె కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు నమోదు చేసి ఈ మంత్ 13th రోజు ఆయనని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఎన్ని రోజులు సార్ రిమాండ్? 13th ఆగస్ట్ రోజు రిమాండ్. స్టిల్ ఆయన మా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. సెక్షన్స్ అంటే బెయిలబుల్ సెక్షన్ ఎట్లా సార్? సెక్షన్ నాన్ అవైలబుల్ అది 69 BNS. ఈ మధ్యలో మనం చూస్తున్నాం సిటీలో, అంటే ఈ కేసు కాదు, ఇలా లైంగిక రిలేషన్షిప్లో ఉండడం, మళ్ళీ తర్వాత కేసులో మీరు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు సమాజానికి ఏం పిలిపివ్వాలనుకుంటున్నారు? అదే బేసికల్గా మనము ఈ మేజర్స్ కానివ్వండి, మైనర్స్ కానివ్వండి, రకరకాలైన ప్రేమ అనే ఒక ప్రలోభాలతోటి వాళ్ళకి రకరకాల అవకాశాలు కావాలని చెప్పి ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్ ఏదన్నా అవకాశాల కోసం ఇట్లా చాలామంది మనం చూస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే మనము కొద్దిగా ఆల్రెడీ ప్రతి టీవీలు, ఛానల్స్, మన పత్రికలు కూడా వాటిపై రోజువారీ కథనాలు రాయడం కూడా జరుగుతున్నది. అవేర్నెస్ అందరికీ ఇంపార్టెంట్. సో అది జెంట్స్ కానీ లేకపోతే లేడీస్ కానీ వాళ్ళు చెప్తున్న ఈ యొక్క రిలేషన్లో ఒక క్లారిటీ ఉండి వాళ్ళు ఇలాంటి మోసపూరితమైన మాటలకు లొంగకుండా వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోకుండా వాళ్ళు సక్రమైన మార్గంలో ఉండాలని చెప్పి ఏదన్నా కూడా ఈవెన్ పోలీసు కూడా చాలా పటిష్టమైన చర్యలు తీసుకొని నాన్ సెక్షన్స్ పెట్టి కూడా వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకంటే మనము పరువు, మర్యాద ఇవన్నీ మనం ఆలోచిస్తాం. కాబట్టి సో అమ్మాయిలు ఇట్లాంటి విషయంలో జాగ్రత్తగా బాగుంటుంది. సో ఒక 2-3 daysలో మాకు గోల్కొండ బోనాలు కూడా బిజీ ఉన్నాము. కానీ సో ఇంపార్టెంట్ ఇష్యూ మహిళలకు సంబంధించిందని చెప్పి ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. సో ఇది మొత్తం మీద పవన్ అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని మీద రిమాండ్ కూడా పంపించారు. ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా పోలీసుకు కంప్లైంట్ ఇవ్వచ్చు. మేము ఖచ్చితంగా దాని యొక్క విచారణ చేసి ఖచ్చితంగా నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. దానికి ఉదాహరణ ఈ యొక్క పవన్ సాధనేని గోల్కొండ సిఐ సైదులు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.